హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఇలా 1/2 kg వరకు అయితే తీసుకున్నాను కాలీఫ్లవరు. ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని వాటర్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడకనివ్వద్దు వీటిని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్టు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను, గరం మసాలా, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా వంట సోడా చిటికెడు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. చాలా సింపుల్గా టేస్టీగా మన కాలీఫ్లవర్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. మనకి చలికాలంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.